నీ అయ్యా ముఖ్యమంత్రి అవునా? ఇంకొక 100 అవతరాలు ఎత్తినా మీరు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ కాకపోదురు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. తిండింటి ఆశలు లెక్క పెట్టకూడదు. ఇవాళ మా సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు మాట్లాడుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందే అని చెప్పి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసిండు కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ అంటోడు నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. లుచ్చనా కొడుక ఈంత కూడా అవగాహన లేని మాటలు ఎట్లా మాట్లాడతావు? సోనియా గాంధమ్మ కాళ్ళు మొక్కిండ్రు నా కొడుక మీరు. సోనియా గాంధమ్మ కాళ్ళ మీద పడొచ్చిండ్రు. అది గుర్తులేదా? మీరు ఇష్టం వచ్చినట్టు రాహుల్ గాంధీని మాట్లాడడం అంటే ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు మంత్రి అయ్యావు, నీ బావ మంత్రి అయ్యాడు. 3 లక్షల కోట్లు దోచుకున్నారు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినా పేర్ల మీద రాసుకున్నారు. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నా కొడుక. ఏం తమాషా చేస్తున్నావా? మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా? మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా? ఈ దేశంలో, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నుండి దాదాపు 40 నుంచి 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఉండడానికి ఇల్లు లేదు సోనియా గాంధమ్మకు, రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో. అది గుర్తు పెట్టుకోవాలి. కానీ మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధమ్మ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కేటీఆర్ అంటుంటాడు, అరే నువ్వు మంత్రి అయినాక, నీ బావ మంత్రి అయినాక ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు. 10 ఏళ్లలో మొత్తం ప్రాజెక్టుల పేరు మీద అనేక ప్రభుత్వ శాఖలలో, అన్ని శాఖల నుంచి దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు. ఈ ఆస్తులన్నీ ఎక్కడికి రాబాయి? ఎక్కడి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే కదా నీ అయ్య ముఖ్యమంత్రి అయినాక, నువ్వు మంత్రి అయినాకనే కదా ఈ ఆస్తులు నచ్చినా మీకు. అది మర్చిపోయి మాట్లాడుతున్నవే. మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మీడియా ముందట మాట్లాడితే మీడియా మొత్తం ప్రచారం చేస్తారని ఇష్టం వచ్చినట్టు అహంకారంతో మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే మా ముఖ్యమంత్రికి గిట్ట నీ లెక్క 3 లక్షల కోట్ల గిట్ట సంపాదించుకున్నాడు రా వచ్చే నా కొడుక. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఇంట్లో నుండి పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. 24 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా మంత్రులు 18 గంటలు పనిచేస్తున్నాడు. ప్రగతి భవన్లు, ఫామ్ హౌస్లు కట్టుకొని అన్నకేలి పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. సొంత ఇంటి నుండి సొంత భోజనం చేసి ఈ తెలంగాణ ప్రజలను పరిపాలిస్తున్నాడు నీతి నిజాయితీగా. ఆ నిశలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నుండి ఇప్పటిదాకా 18 గంటలు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నావు. అంటే మాకు బూతులు రావనుకుంటున్నాం ఏంది? నీ చరిత్ర మాకు తెలియదు అనుకుంటున్నాం ఏంది? అరే ఇదే మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత, మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక, నువ్వు మంత్రి అయిన తర్వాత, నీ బావ మంత్రి అయిన తర్వాత మీ ఆస్తులు ఏంటిరా? 40,000 కోట్లు అమెరికాలో పెట్టిండ్రు. ఇవ్వడప్ప సొమ్ముడా? అంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా దుబాయ్లో 30,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చినది అది? లండన్లో 25,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చినది అది? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందిరా? 500 కోట్లతోని భవనం కట్టుకున్నావు ఉండడానికి. కోకపేటలో 45,000 కోట్లతోని ఇంకో భవనం కొనుక్కున్నావు. ఎక్కడి నుండి వచ్చిందిరా ఈ డబ్బంతా? ఫామ్ హౌస్ కేటీఆర్కు 200 ఎకరాల
హరీష్ రావుకు 100 ఎకరాల ఫామ్ హౌస్. మరి మీ కేసీఆర్కు 600 ఎకరాలలో అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుని హైగా ఉంటుండు. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆస్తులన్నీ? అదేవిధంగా రాహుల్ గాంధీ గారి కట ఇక్కడి నుండి డబ్బులు పోతున్నాయి. అరే లుచ్చనా కొడుక, మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్కు 650 కోట్లు పంపించాడు, జగన్కు 200 కోట్లు పంపించాడు, కుమారస్వామికి కర్ణాటకకు 200 కోట్లు పంపించాడు. ఎక్కడి నుండి ఇదంతా డబ్బంతా ఎక్కడిదిరా? మహారాష్ట్రకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు, బీహార్కు పంపించాడు, ఢిల్లీకి పంపించాడు, పంజాబ్కు పంపించాడు. ఈ డబ్బంతా ఎక్కడ? 100 కోట్లు పంపించాడు. ఎక్కడిది డబ్బంతా? అరే లుచ్చానా కొడుక, కేటీఆర్ని గుర్తుపెట్టుకో. మా రాహుల్ గాంధీ గారు తలుచుకుంటే ఈ దేశంలో 140 కోట్ల జనాభా, ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకుంటే 1000 కోట్లు అవుతాయి. ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకుంటే 10 కోట్ల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఒక్కొక్కరే 100 రూపాయలు వేసుకొని జమ చేసి రాహుల్ గాంధీ గారికి పంపిస్తే దేశవ్యాప్తంగా పార్టీ నడుస్తుంది. అది గుర్తుపెట్టుకో లుచ్చానా కొడుక. నీ లెక్క దోపిడీ చేసి సంపాదించిన డబ్బు మా రాహుల్ గాంధీ గారి దగ్గర లేదురా. ఇప్పటికి కూడా చెప్తున్నా, నీకు ఇష్టం వచ్చినట్టు మా రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు నీ చరిత్ర నాకు తెలియదారబై. ఒక హీరోయిన్కి నువ్వు ఎంత ఇచ్చినవురా? నువ్వు మంత్రిగా 2022 జనవరి 24 తారీఖు నాడు, అరే నువ్వు ఒక హీరోయిన్కి 100 కోట్లు ఇచ్చి ఒక విల్ల కొనిచ్చి ఆర్డీ కారు కొనిచ్చింది. మాకు తెలియదారా? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది చెప్పరా తెలంగాణ ప్రజలకు? ముంబైలో నీవో ఏ హోటల్లో దిగినవో నేను చెప్పన్నా. ముంబైలో నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నేను అందుకోసమే చెప్పిన. నేను ముంబైలో తాజ్ కృష్ణ హోటల్లో దిగి 328 రూమ్ నెంబర్లో ఉండి నువ్వు ఒక హీరోయిన్ ఇక్కడ వచ్చినటువంటి హీరోయిన్కి ఆర్టీ కారు కొనిచ్చావు, 100 కోట్లు ఇచ్చావు. 35,000 కోట్లతోని నీవు ముంబైలో విల్ల కొనిచ్చినవా ఒక హీరోయిన్కి? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా భయ్? 35,000 చిల్లర, 35,000 చిల్లర, 35 కోట్లు, సారీ 35 కోట్ల 770 ఏదో 77,000 ఏదో ఉంది. 35,077,000 రూపాయలతోని ఒక విల్ల కొనిచ్చావు హీరోయిన్కి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా? హీరోయిన్ బెదిరిస్తే, నన్ను లొంగ తీసుకున్నావని బెదిరిస్తే ఆ హీరోయిన్ పేరు చెప్పను.